ఆర్సీబీ 228 పరుగులను చేసే క్రమంలో బోలెడంత డ్రామా నడిచింది. ప్రధానంగా కోహ్లీ అయిపోయిన తర్వాత మయాంక్ అగర్వాల్తో కలిసి ఎప్పుడైతే జితేష్ శర్మ పోరాటాన్ని మొదలుపెట్టాడో అది మరింత పీక్స్కి వెళ్ళింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇన్నింగ్స్ 17వ ఓవర్ గురించి. అప్పటికి ఆర్సీబీకే 24 బాల్లో 39 పరుగులు చేస్తే చాలు. అలాంటి టైంలో జితేష్ శర్మ 49 పరుగులతో ఉన్నప్పుడు బౌలింగ్కి వచ్చిన దిగ్వేష్ రాటి వేసిన మొదటి బంతికే ఆయుష్ బడోనికి క్యాచ్ ఇచ్చేశాడు జితేష్ శర్మ. పాపం నోట మాటలేదు జితేష్కి. ఇటువైపు దిగ్వేష్ ఏమో ఫైన్స్ వేస్తున్నారు కాబట్టి గడ్డి మీద చీటీలు రాసి చంపడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు అంత కష్టపడి ఆడి 49 పరుగులకు అవుట్ అయిపోవడం జితేష్కి ఓ బాధ అయితే, ఆ టైంలో వికెట్ పడితే అసలు మ్యాచ్ లయే దెబ్బతింటుంది. ఎల్ఎస్జీ మళ్ళీ గేమ్లోకి వచ్చేసే ప్రమాదము ఉంటుంది. పెద్ద బ్యాటర్లు కూడా ఎవరు లేరు, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ తప్ప. ఆ టైంలో బడోని పట్టిన క్యాచ్ బాగా లోగా ఉండడంతో ఫీల్డ్ ఎంపైర్కి డౌట్ వచ్చి థర్డ్ ఎంపైర్కి క్యాచ్ గురించి క్లారిటీ అడిగాడు. అప్పుడు తేలింది ఏంటంటే దిగ్వేష్ రాటి అసలు సైడ్ నోబ్ వేశాడు. దిగ్వేష్ బ్యాక్ ఫుట్ సైడ్ లైన్కి టచ్ అవడంతో రూల్స్ ప్రకారం ఎంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ రావడంతో తర్వాత బంతికి సిక్సర్ బాదిన జితేష్ శర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి సింహనాదం చేశాడు. మళ్ళీ అదే ఓవర్ చివరి బంతికి మరో డ్రామా. ఈసారి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు జితేష్ శర్మ. మయాంక్ అగర్వాల్కి దిగ్వేష్ రాటి బౌలింగ్ చేయాలి. అయితే బౌలింగ్ యాక్షన్ను సడన్గా ఆపేసిన దిగ్వేష్ అప్పటికే జితేష్ క్రీజ్ లైన్ నుంచి బయటకు రావడంతో మన్కడింగ్ చేసి ఎంపైర్కి అప్పీల్ చేశాడు. దీంతో థర్డ్ ఎంపైర్ వెళ్ళాడు ఫీల్డ్ ఎంపైర్ మన్కడింగ్ ప్రాపర్గా చేశాడు లేదా చూడడానికి. వాస్తవానికి నిబంధనల ప్రకారం మన్కడింగ్ చేయాలంటే బౌలింగ్ యాక్షన్ని మొదలు పెట్టడానికి ముందో లేదా కంప్లీట్ చేయకముందో చేయాలి. వన్స్ బౌలర్ తన బౌలింగ్ యాక్షన్ని కంప్లీట్ చేశాడు అంటే బంతిని వేయాల్సిందే, మన్కడింగ్ చేయడానికి ఉండదు. ఆ రకంగా జితేష్ శర్మ నాట్అవుట్గా థర్డ్ ఎంపైర్ ప్రకటించడానికి సిద్ధమవుతున్న టైంలో ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన డెసిషన్ని మార్చుకున్నాడు. మన్కడింగ్ అప్పీల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఫీల్డ్ ఎంపైర్కి చెప్పాడు. దీంతో అసలు గొడవే లేదని థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చేశాడు. ఆ రకంగా రెండోసారి జితేష్కి లైఫ్ వచ్చింది. జితేష్ కూడా ఎమోషనల్ అయ్యి పంత్ని హగ్ చేసుకున్నాడు. ఓ రకంగా ఆర్సీబీ డూ ఆర్ డైలా ఫీల్ అవుతున్న ఈ మ్యాచ్లో దిగ్వేష్ రాటి బౌలింగ్లో తను చేసిన 2 చిన్న తప్పులు ఎల్ఎస్జీకి విజయాన్ని దూరం చేసి ఆర్సీబీకి లాభం చేశాయనే చెప్పాలి. Thank you.